హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతున్న రాక్షస మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 hour 35 minutes రన్ టైమ్తో అప్పుడెప్పుడో కన్నడలో రిలీజ్ అయిందండి. తెలుగులో కూడా థియేటర్స్లో రిలీజ్ అయిందంట. అది ఎప్పుడు రిలీజ్ అయిందో నాకు తెలియదు. ఇప్పుడైతే సన్ నెక్స్ట్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ప్రేమిస్తే సినిమాలో భర్తలాగా అయిపోయింది. అసలు ఈ మూవీ ఎవరి కోసం తీశారు, టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది నాకే అర్థం కాలేదు. అసలు ఈ మూవీ ఎందుకు ఇలా అనిపించింది ఇన్-డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ స్టోరీ లైన్ విన్నానండి, టైమ్ లూప్ హారర్ అన్నారు. సో ట్రై చేద్దాం, ఈ మధ్యకాలంలో ఇలాంటి మూవీస్ రాలేదు కదా అనుకున్నాను. బట్ లిటరల్లీ చెప్తున్నాను కదా, ఈ మధ్యకాలంలో నేను చూసినట్లు వర్స్ట్ మూవీ అండి. సో నేను అనుకున్నాను రాబిన్ హుడ్, జాక్, లైలానే తట్టుకున్నాను, ఇలాంటి మూవీస్ మనకు లెక్క అని. బట్ ఇది వాటిని మించిపోయిందని చెప్పొచ్చు. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి పెట్టెలో ఒక ఆత్మ అయితే బంధిస్తారండి. సో ఆ పెట్టె అయితే పోలీస్ స్టేషన్లో పోలీస్ ఓపెన్ చేస్తాడు. సో తర్వాత ఏం జరిగింది, అది ఏం బయటకు వచ్చి ఏం చేసింది, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. అసలు ఈ మూవీని ఎటు నుంచి ఎలా స్టార్ట్ చేస్తారో నాకే అర్థం కాలేదండి. మేబీ వీళ్ళు ఫుటేజ్ అంతా తీసుకున్నారు, కాకపోతే ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారేమో ర్యాండమ్గా సీన్స్ అనిపించింది. ఇప్పుడు మీకు బేసిక్ స్టోరీ నేను చెప్పాను కదా, అది స్టార్ట్ అయ్యేది కూడా లాస్ట్ గంట ఉన్నప్పుడు. దీనికి ముందంతా కూడా ఆ పెట్టెలోకి ఆ రాక్షసుడు ఎలా వెళ్ళాడని కార్టూన్ ఫామ్లో ఒక వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్తూ ఉంటారు. మళ్ళీ రామేశ్వరం నుంచి ఎవరో తెల్లబట్టలతో నడుచుకుంటూ వస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. ఇది ఎందుకు పెట్టారంటే లాస్ట్లో ఇతన నడుచుకుంటూ వచ్చిందని మనకు తెలియడానికి. చూడండి, నేను చెప్తుంటేనే అంత సోదిలాగా అనిపిస్తుందో. ఫస్ట్ హాఫ్ అంతా ఇంతే నింపేశారు. పోనీ లాస్ట్ గంటన్నా బాగుందంటే దానికంటే ఇది ఇంకా వర్స్ట్గా అనిపించింది. అసలు అక్కడ దెయ్యమే ఉండదండి, వీళ్ళే అటు ఇటు పరిగెత్తు ఏదో దెయ్యం ఉన్నట్టు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇంకా గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అయితే వాటికి దండం అండి. చాలా అంటే చాలా చీప్గా అనిపించినాయి. దీనికంటే అమీర్పేటలోనే చాలా బాగా చేస్తారు. ఇంకా స్టోరీ నరేషన్ అండి, ఏదో మంత్రాలు చదువుతున్నట్టు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అలాగే చెప్తూ ఉంటారు. కొద్దిగా గ్యాపే ఉండరా బాబు, స్టోరీని అర్థం చేసుకుని ఉండరా అనే టైం కూడా మనకెవరు. అసలే సినిమా పెద్ద పటాలం పండులా ఉంది. దీనికి తోడు డబ్బింగ్ అండి, హారిబుల్ అంటే హారిబుల్. ఎవరు చెప్పారో కానీ డబ్బింగ్, వాళ్ళకి పేమెంట్ కూడా సరిగ్గా ఇవ్వలేదు అనుకుంటా, ఎలా పడితే అలా చెప్పేశారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ అండి, ఈ మూవీలో అది కూడా బాగాలేదు. సో ఆ హీరో ఎవరో డైనమిక్ ప్రిన్స్ అంట, ప్రజ్వల్ దేవరాజ్ అంట, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. పర్ఫార్మెన్స్ అయితే టూ బ్యాడ్గా ఉంది. ఇంక ఈ మూవీలో అక్కర్లేని కాన్సెప్ట్లు అండి, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. ఇంకా ఖైదీ ఉంది కదా కార్తీక్ గారిది, అదొకటి. అండ్ అలానే మానాడులో టైం లూప్, ఈ రెండింటిని స్కూప్ చేసి కొట్టినట్టుంది. అసలు లిటరల్లీ అండి నాకు నవ్వాలా ఏడవాలో కూడా అర్థం కాలేదు ఈ సినిమా చూసాక. ఎందుకు స్టార్ట్ చేశాను రా భగవంతుడా అనుకున్నాను. అట్లీస్ట్ ఒక సన్ ఆఫ్ ఇండియాలో ఒక ఎక్స్పెరిమెంట్ తీసి ఫెయిల్ అయినా పర్లేదండి, ఇలాంటి సినిమా మాత్రం తీయకూడదు. ఈ మూవీలో లాజిక్స్ కూడా ఏమి ఉండవు, హర్రర్ పార్ట్ ఏమి ఉండదు, ఆ టైం లూప్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్గా ఈ మూవీకి మన వచ్చే బట్టి ఇట్స్ ఏ వర్స్ట్ ఫిల్మ్ అండి. వెరీ వెరీ బ్యాడ్ ఫిల్మ్ అని చెప్పచ్చు. మీరు ట్రై చేస్తానంటే మీరు ఓన్ రిస్కే వదిలేస్తున్నాను. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.